ఈ మట్టి మీద మాకు షటాక్ గింజలు రాకుండా ఎక్కువ. ఇప్పుడు ఈ బొగ్గు ఇది బయోచార్ వేసినాము, చాలా ధైర్యం వచ్చింది నాకు. ఒక 30% ప్రెస్ మడ్, ఇంకొక 40% చెరువు మట్టి, 3 కలిపి ఒక ఎన్ని ట్రాక్టర్ లోడ్ అమ్మా? 2 ట్రాక్టర్ లోడ్ అంటే 4 ట్రాక్టర్ లోడ్ అనుకో, డబల్ 4 ట్రాక్టర్ లోడ్ వేసిండు. సో ఇదే అది ఇది కలిపి 2.5 ఎకరాలు. ఈ పసుపు 1 ఎకర 2 ఎకరాలకు ఉంటుంది దగ్గర మొత్తం వేసేది. మొత్తం వేయలేదు మేడం, అక్కడ కొనకి వెళ్ళాం, గీడికి వెళ్ళి పసుపు కడికి వెళ్ళి ఇక్కడ వేస్తాం. పసుపుకేమో 4 సార్లకి వేసిండు, చెట్టుకేమో 2 ఎకరాలకు వేసినాం. సో దీంట్లో మనం ఒక్కొక్కటి చూస్తే ఇటుపక్క మనం ఇక్కడ రండి, నువ్వు రామ్మ, మెయిన్ పొలం వాళ్ళు పక్కన ఉండాలి రా, అసలైన వాళ్ళు ఉండాలి. ఇగో రో అనేది కూడా ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఇట్లాంటి చెట్లకు రో వేస్తే సరిపోతుంది, మీకు మిగులుతుంది కూడా. వరి పొలం అయితే మొత్తం వేయాలి, ఇట్లాంటి మనం సాల్సాలు వేసేదానికి సాల్సాలే వేయాలి, అప్పుడు మిగులుతుంది చాలా. ఇక్కడ మిగిలినట్టే కదా, వచ్చేసారి దున్నినప్పుడు ఏకమైతుంది కానీ, బట్ ఇప్పుడైతే మిగులుతుంది. మొదటిసారి పైన ఉండకూడదానికి మిక్స్ అయ్యింది, అది ఇది మీదేసిర్రా, కిందేసిర్రు. చూడండి అక్కడ కూడా వేసింది, కలిసింది కదా. ఓ నల్లగా అయింది చూడండి మీరు, కలర్ ఇక్కడ చూడండి, అక్కడ చూడండి. కొంచెం దీనికి ఒక బెడ్ కాడికి కొంచెం భూమి లోపల వేసినా గానీ కలిసేటప్పుడు కలిసి బయటకు వస్తుంది, కింద మీదకి వస్తుంది, ఇంటికి మీద. అట్లానే మొత్తం మీద వేయాల్సిన అవసరం లేదు, భూమిలో కలిసిపోతాం. దీంట్లోకి వెళ్ళి చూడండి బొగ్గు కలిసింది. బొగ్గును బయటకు ఎట్లా తీస్తారు? ఇది ఎర్రమట్టి. మీకు ఎర్రమట్టిలో ఎందుకు బాగా తెలుస్తుంది అంటే, నల్ల మట్టి, ఇది చెరువు మట్టి, డ్రెస్ మట్టి బయట మన షుగర్ ఫ్యాక్టరీలో వస్తుంది. స్మెల్ చూడండి, కొంచెం స్మెల్ చూడండి, వాసన చూడండి, మట్టి వాసన. ఇంతకంటే అదృష్టమా? ప్రెస్ మట్టి వస్తా గానీ డైరెక్ట్ వేయకూడదు మేడం, మళ్ళా దాన్ని రిలీజ్ అసలు చెప్తా. చెరుకు పిప్పి చాలా మంచిగా ఉంటారు, నల్లగా ఉంటది. అదండి పండ్ల దగ్గర చెరుకు తీస్తారు కదా, అది కాదు మేడం, మడ్డి అంటే ఫ్యాక్టరీలో అది మొలాసెస్. సో ఇట్లా మనం అంటే పసుపులో వేసుకున్నాము, దీంట్లో రోజల్లా ఉంది, తర్వాత ఇంకేముంది, ఇంకేమో. సరే వేసింది పసుపు ఒకటి క్లోజ్ చేద్దాము పద్మ గారు. ఇప్పుడు వినండి, ఇగో మళ్ళా సేమ్ ఎక్స్పెరిమెంట్. ఈ వేసిన దాంట్లో ఆడ నుంచి ఒక సెకండ్ ఇది కథం చేద్దాం. ఇగో ఈయనదాకా అనుకోండి, ఆడ బిగినింగ్ కాడికించి ఈ బిగినింగ్ కాడించి ఈడి దాకా పెద్ద ఆకేది ఒకటి తెంపండి. ఇంట్లో ఇక ఏళ్ళు కూడా వచ్చి పసుపులో ఒకటి తెంపండి అమ్మ, పసుపులో పెద్ద ఆకున్నది ఒకటి తెంపు. అవును మొత్తం బొగ్గుకి అదే అదే అవును, అదే లేనిది వెయ్యింది ఏమో తీసుకురండి. వెయ్యింది ఏడుందమ్మా, బొగ్గేం చెట్లు మామిడి తోటలో ఉంది, వెయ్యింది పట్టుకరండి ఒక పెద్ద ఆకు. ఒక్కరోజు వేసిందే అంటే ఏ రోజు ఇది వేసిరా, ఏ రోజు అది వేసిరా, ఆడికించి ఒక ఆకు పట్టుకరండి. ఇంట్లో తేడా లేదో నువ్వు చెప్పమ్మా, గట్టిగా చెప్పు. ఇగో వినండి, ఇటు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, లెట్ ద ఫార్మర్ స్పీక్. బండ మీద భూమి, బండ మీదనే మేము ఇది మట్టి పోసుకున్నాము. ఈ మట్టి మీద మాకు షటాక్ గింజలు రాకుండా ఎక్కువ. ఇప్పుడు ఈ బొగ్గు ఇది బయోచార్ వేసినాము, చాలా ధైర్యం వచ్చింది నాకు. ఫస్ట్ అక్కడ వేసి చూసిన చెట్లలో పెద్ద చెర్రి, అక్కడ వేసి చూసినాకనే దీనికి ఈ ఏడుగా నువ్వేమన్నా చేయమన్నా నాకు ఇచ్చిందాక కానీ అమ్మతో నీ బాగా అడిగి బతిమలాడి తెచ్చుకున్నా. ఖర్చు పెట్టుకొని ఇప్పుడు వేసి పసుపు వేసిన. ఇప్పుడు పసుపు కూడా నాకు ఇది 2వ కలుపు. గడ్డి ఎంత మెత్తగా వస్తున్నది అంటే నాకు గడ్డి కలుపు కూడా అంత అట్లా వస్తున్నది. భూమి మెత్తగా పడుతున్నది. మళ్ళీ ఈ ఏరుని చూస్తే ఇట్లా బొగ్గు కాడ ఏరు అల్లంలో చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇట్లా కుప్పలేక వస్తున్నది దాని కింద ఏరు కొట్టి ఏరు వస్తున్నది. మనం పంట వేయకముందు ఏరు వస్తున్నది. అది చాలా సంతోషం అనిపిస్తున్నది దానికి. ఇట్లా చూపెట్టాం, ఆకులు చూపెట్టు నువ్వే. ఇదేమో బొగ్గేసిన ఆకు, ఇది బొగ్గు అయ్యే నాకు ఒక్కొక్క సాలు ఇడిచిపెట్టిన అక్కడ పెద్ద చెట్లలో ఒకసారికి వేయలేని బొగ్గు. ఇక ఇక్కడ కూడా అక్కడ జరసేపు నిలబడి అట్లనే ఫోటో తీసుకుంటారు. ఇటు మళ్ళీ ఎక్కువ ఫోటో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇటు మళ్ళీ ఆకు ఇటు రావాలి, గాలి ఇడుస్తున్నది. ఏం కాదు పట్టుకో. బొగ్గేసింది, ఇది బొగ్గేసింది, ఇది బొగ్గేయింది. అంటే నాకేమనిపిస్తున్నది అంటే 4 అంతలు ఎక్కువ అనిపిస్తుంది. కరెక్ట్ 4 అంతలు ఎక్కువ అనిపిస్తుంది. మొలకొచ్చుడు దొడ్డుగా వస్తున్నది, పూత ఎక్కువ వస్తున్నది, మామిడికాయలు కూడా ఎక్కువ వచ్చినాయి.
మామిడికాయలు కూడా చూసినా, మామిడికాయలు కూడా ఎక్స్పెక్ట్ కాయ కూడా ఇంత దొడ్డు ఒక్కొక్కటి ఇట్లా చేతిలో పట్టినట్టు కిలోమీటర్ కాయలు వచ్చింది. మామిడికాయలు అప్పుడు కూడా మళ్ళీ చూపిస్తాను నేను మామిడి కాతను. మామిడి చెట్లకు కూడా చాలా మంచిగా వేసుకుంటున్నాం మేము. అమ్మా ఏమనుకోకుండా ఒక చెట్టు వీకాల కోసం బొగ్గేసింది ఒకటే వీకు, ఒకటి వీక్ నీ చేతులతో వీకు, మాకు పాపం తగులుతుంది. మళ్ళీ బొగ్గేయండి. అది కాదు, బొగ్గేసింది మంచిగున్న చెట్టు, ఆకు పెద్దగున్న చెట్టు. బొగ్గేసింది ఆకు పెద్దగున్న చెట్టే, ఆకు పెద్దగున్న చెట్లే. నువ్వే మంచిగున్నది వీక్, ఏది బాగుంటది వీకు. అదే కాదండి, ఆమెనే వీక్ అని ఏది బాగుంటది వీక్, ఇదే వీకు. మెల్లగా వీకు వస్తుంది, బొగ్గుంది. అట్లేం పట్టుకో, మట్టిది జరిపోద్ది ఎప్పుడు కూడా. పట్టుకో, ఇట్లేం పట్టుకొని చెప్పు బొగ్గు ఎట్లా పట్టుకుందో. బొగ్గు ఇట్లా ఉన్నది, ఇక కింద ఏళ్ళు ఎత్తేస్తున్నాయి. ఇప్పుడు ఇంకోటి కూడా వీక్కొని వస్తారు, పీక్కరండి అమ్మ. ఇగో పసుపు కొమ్ము కనబడుతుందా? రూట్ క్రాప్స్ కి ఇది చాలా మంచిది. వేర్ల పంటలకు అన్నిటికీ అల్లము, పసుపు, గాలిగడ్డలు, పల్లీలు అన్నిటికీ బాగా ఇంకెక్కువ బలం. భూమిలో కొమ్ము పెట్టినాము, ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ పుడతాయన్నమాట. అమ్మా ఇక్కడదే వచ్చింది ఇంకోటి. అయ్యో చూడు, బొగ్గు వేయండి, కనబడుతుందా? ఇక్కడ బొగ్గు ఉంది, ఇక్కడ బొగ్గు లేదు, తెలుస్తుందా తేడా? దులిపొద్దు కానీ. సరే, ఇప్పుడు మనం రెండింటి కోసం దులుపుదాము. అది దులిపినాడు, ఇది దులిపినాడు, మనకు దులిపినట్టు ఉండాలి. చూడాలి కానీ, ఇగో చూసిరా ఎట్లునే బొగ్గుది. వేర్లు చూడండి, లావు లావు చూసిరా. ఈ ఏళ్ళ లెక్క అయినాయి, ఇవి ఎట్లున్నాయి చూడు. అది తేడా, మొదలు గుట్ట తేడా లెట్టుకున్నది. ఇదేమో సన్నగా ఉన్నది, దొడ్డుకున్నది. 4 గంటల 5 గంటల లెక్క మందులు మానేసి మన శీలాలు ఉన్న కట్టె గరుపు కూడా మనం గాల పెట్టుకొని మనం తయారు చేసుకుని వాసన కూడా చూడండి. మనం చేసి జీవాలు ఎక్కువ ఉంటే వాసన వేరే ఉంటది చూడండి. సూక్ష్మ జీవాలు ఎక్కువ ఉంటే వేరే ఉంటది, దీని చాలా తేడా ఉంటది. ఉందా తేడా? చూడండి, జీవాలది సూక్ష్మ జీవాలు కూడా తేడా ఉంటాయి, తేడా తెలుస్తుంది దీనికి దానికి. యూజువల్లీ 4 ఇంచ్ వరకు వేస్తారు మేడం మామూలుగా సాధారణంగా. నువ్వు మామిడి చెట్లకు అడుగుతున్నావు. మామిడి చెట్లకు ముందు గుంత తీసిండ్రు కదా, చెట్టు పెట్టేటప్పుడు ఆ గుంతలు వేసి మట్టి మూసి చెట్టు పెట్టి అలా 2-3 మెథడ్ పెట్టి ఇది గుంత అట్లా కాదు, వేసే ఎరువు వేసినట్టుగానే. ఎగ్జాక్ట్లీ అదే మెథడ్. అదే అది కూడా 3-4 ఇంచెస్ వేస్తారు మేడం. రూట్ ఎయిర్స్ అంతా అన్నీ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంది పద్మ గారు? మ్యాంగో కాదు, ఈ కూరగాయలు కథం చేయండి. రండి, ఇవన్నీ కథం చేసాడు. రండి, తొక్కకండి జర చెట్లు. ఒకటి వీక్నం ఆల్రెడీ, ఒక పాపం తలిగింది, బట్ ఇంకా 2 బెడ్ మీద పెట్టబాక. ఈ తడబై అయ్యలేను, కూరగాయ అది ఇవి వేసుకుంటున్నా. ఇట్లా మధ్యలో మళ్ళీ ఈర్పు చెట్లు, ఈసారి ఈర్పు చెట్లు వేసుకొని ఇట్లా మధ్య రామ్మ వేరే చెట్లు చూపెట్టు. రండి రండి ఇక రండి, ఫాస్ట్ రండి. పెసర్లకి ఏమన్నా వేసిర్రా? సారీ, పెసర్లు కాదు, కందులు. అదే అదే బొగ్గేసిరా. కూరగా తెంపుకొచ్చింది కాయ. ఇది వేసింది వేయండి, ఏమన్నా ఉన్నాయా 2? దీనికి వేయలేము. వేయలేదా? వేసింది ఉందా ఏమన్నా? ఇది ఇంకేయలేము సార్, అక్కడ కూడా వేయలేము. వేసింది ఏంది 2 ఏమన్నా ఉంటే చెప్పమ్మా. అంటే కంది ఉంది, వేసింది ఉంది, ఏంది చూపెట్టండి, కంది చూపెట్టండి. వేసింది అల్లం లేసిన కంది, మరి అన్నే చూపెట్టండి. అల్లంలో కంది వేసిన, కందికి ఇది వేసినాము. ఇది తెలుస్తుంది నడవండి మరి. అమ్మా వేసింది ఏంది 2 పక్క పక్కన ఉంటే చెప్పండి. మరి ఊకే అటు ఇటు తిరగొద్దు ఇక మనం. గోంగూర కూడా మంచిగా వచ్చింది. దీనికి వేసినావా అమ్మ బొగ్గు? గోంగూరకి వేసినావా? వేసినావా లేదా కదా? ఒకటి చూడు, మట్టిలో తెలుసు. ఇది వేసిందా? ఇగో గోంగూరకి వేసిరంట చూడండి. ఎప్పుడన్నా గోంగూరకి ఇట్లా చూసిరా?
రోజులనే కదా పుల్లగా ఉంటుంది కదా. చేసినావా అమ్మీడ బొగ్గు? ఇగో ఈ చెట్టుకు బొగ్గేసిరంట, చూడండి ఎంత పెద్దగా ఉందో ఆకు. ఇగో వేర్లు చూడండి ఎట్లున్నాయి, రూట్ హెయిర్స్. రూట్ హెయిర్స్ ఎక్కడ ఉండరు మన వాళ్ళు షూటింగ్ తీసేటోళ్ళు. దగ్గర రా, నేను ఇది విడిగా తీస్తుందా. ఇగో రూట్ హెయిర్స్ చూసిరా, వేర్లు సన్న హెయిర్లు చూసిరా అందరూ. రూట్ హెయిర్స్ వాసన చూడాలి, అప్పుడే జన్మ ధన్యమవుతుంది. చూసిరా బొగ్గు కనబడుతుందా? చెట్టు కూడా ఎట్లా వచ్చింది చూసిర్రా, నిగ దీన్ని ఏమంటారు ఇట్లా పెరిగితే? అది మా మొలాసిస్ కాదు, ఓన్లీ బొగ్గు. అసలు ప్రెస్ మడ్ వేసారు. ప్రెస్ మడ్ అంటే కింద వెళ్తుంది కదా, అంటే మనకి షుగర్ కేన్ కాబట్టి దానిలో కింద వెళ్తుందా. మనకి ఆల్టర్నేటివ్ వేరే చూస్తానికి మరి అది మీ లోకల్ గా వాట్ ఎవర్ ఇస్ సీజబుల్ యూ మేక్ ఏ ఫార్ములా. వీళ్ళు వేసిరని మీరు వేస్తే నడవది. మన దగ్గర దొరకదు కూడా. నేనే మీకు లోకల్ గా ఎన్ని కాంబినేషన్లు ఉంటాయో మీకు ఒకటి ఆల్రెడీ ఫార్ములా అవుతుంది. కొంతమంది పంచగవ్య అంటారు, జీవామృతం అంటారు, ఏవో అంటారు కదా. వాళ్ళకి ఆల్రెడీ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు అది యాడ్ చేయమనండి. కానీ కొత్తది వేయకండి. ఒక ఏరియాలో మన దగ్గర లేనిది యాడ్ చేయకండి. మీ ప్రాబ్లం ఏంటంటే రిపీట్ చేయలేరు. మళ్ళీ వాళ్ళు ఏంటో తిరుగుతుంటారు, ఆ రోజు తెప్పించిన అది అంటే ఇక పని కాదు. అంటే వీళ్ళకి ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీస్ దగ్గర ఉన్నాయి కాబట్టి వీళ్ళు అది వాడుకోవాలి. మీకు ఏది నచ్చితే యాడ్ చేసుకోండి. ఒకటేసారి ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు చేసినాం కదా, చెయ్యండి. అది 6 అయితే అదే పోండి ముందు. ఇంకోటి ఇలా కాంబినేషన్ కూడా కంపల్సరీ 50% లేదు, వీళ్ళు ఎకరకింత అని వేసిర్రు, కానీ వీళ్ళు రీసెర్చ్ చేయలే. గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్ రాదు, ఆ లెవెల్ వస్తుంది. ట్రయల్ ఏమంటారు, నేను ఇది మిస్ అయ్యారు, అందాజు చేసుకోరు అంతే. ఇది వద్దని అంటున్నా, ఇది వద్దు, ఈడ తెలియదు నీకు. ఇది కిలో టైప్ తెలుస్తలే, నాకు 4 కిలోలు తెలుస్తలే ఈడ. అర్థమైందా? ఆ ఎక్స్పెరిమెంట్ అయినాక మీరు అప్పుడు పర్ఫెక్ట్ వేస్తారు, ఇక ఇష్యూ ఉండదు. మనకి అక్కడ 2 కిలోలు స్క్వేర్ మీటర్ వేసినాం కదా, అది వదిలేసేయండి. మీ దగ్గర ఒక దాంట్లో వేయకండి, ఒక దాంట్లో ½ కిలో వేయండి, ఒక దాంట్లో కిలో వేయండి, ఒక దాంట్లో 2 కిలోలు వేయండి, ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 5 అట్లా వేయండి. ఎన్ని వస్తుందో అదే మీ ఫామ్ దగ్గర, అది మర్చిపోండి. బుగ్గు ఎట్లా అదే. బట్ ఇక్కడ చార్కోల్తో మాత్రం దాన్ని కలపాలి, ఎరువు కలపాలి. బొగ్గుతో మాత్రం ఏదో ఒకటి కాంబినేషన్ కంపల్సరీ ఉంటుంది. కాంబినేషన్ చేసినాకే వేయాలి. ఇప్పుడు ఓన్లీ బొగ్గు కనబడుతుంది, ఎరువు కనబడదు. కానీ ఇప్పుడు చూసిరు కూడా మట్టి తీసి ఎట్లా వచ్చిందో అట్లయితుంది. జీవామృతం అన్నా ఏదైనా ఒకటే కలపాలి. ఇనాకులేషన్ అనేది చేయాలి, ఛార్జ్ అనేది చేయాలి. ఇక్కడ చూపెడతానులే మీకు. ఎరువు అంటే ఎరువు వేస్తుండాలి, ఎరువు వేయాలి అన్న. ఇక అట్లా ఉంటే ఏం లేదు నాకు. ఇక గవర్నమెంటే బంద్ అవుతుంది. గవర్నమెంట్ బతికేది ఎరువులు ఇవన్నిటి మీద కదా, దునియా బతికేది వీటి మీద. ఫిక్స్ అయిందా సార్? అదే రేస్ వేస్తా ఉండాలి సార్. మళ్ళీ అదే ఏరియాలో మళ్ళీ రీసెర్చ్ చేయాలి. నువ్వు అట్లా బాగుంటుంది, అది కరెక్ట్ కాదు. అది ఒకసారి ఆల్రెడీ వేసిన దాన్ని డబల్ ఎట్లా వేస్తావు? నువ్వు ఆల్రెడీ టిఫిన్ తిన్నావు, లంచ్ వేరే తింటావు. నేను టిఫిన్ తినలే, లంచ్ వేరే తింటా. అర్థమైందా? తేడా ఉంటుందా లేదా మనిషికి? అంటే ఏరియా సాయిల్ గ్రోత్ కూడా పెరుగుతుంది కదా. అదే ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు చేసుకుంటే బొగ్గుది అయిపోతుంది. ఓన్లీ ఎరువులు వేసుకోవాలి. అర్థమైంది కదా? మామిడి చెట్లకి వేయాలనుకున్నాను, వస్తారా? రండి. వస్తుందా? వస్తుంది, బాగోదు. నేను కూడా ఒకసారి తీస్తా. చెప్పు, ఏం పేరు? లేదు సార్. ఏ ఊరు? కొత్తది ఎమ్మిడి కూడా ఆసిఫాబాద్ కుమరం. థ్యాంక్ యూ షూటింగ్ తీస్తున్నందుకు. ఇట్లేంది దాడికిరా. అప్పుడప్పుడు కాళ్ళు తీసి ఇట్లా పెట్టవచ్చు. ఉంది కదా నీకు, ఊరికే పట్టుకునే. లేకపోతే ఈ పని తలకాయ ఉంది కదా, కానీ పెట్టుకొని నిలబడు. గంతి ఓకే సార్. ఊకే పట్టుకోక అయిపోయా, పట్టుకో అయిపోయి. సో పెద్ద చెట్లకి మేడం 4-5 డిస్టెన్స్ విల్ బి అబౌట్ దట్ డిస్టెన్స్. ఇది చిన్నది కదా, ఎప్పుడైనా మనం ఇది చేస్తాం కదా, డ్రిప్ లైన్ న్యూట్రియంట్స్ మనం ఎట్లా ఇస్తామో అట్లా చాలా అవుతుంది. మీరు ఎరువు ఎట్లా ఇస్తారు? అట్లా ఇచ్చిన అట్లా నువ్వు దీని కింద దానికోసం చెక్కింది కనబడుతుంది. సో అది చిన్న చెట్లకి పెద్ద చెట్లకి, ఆ పెద్ద చెట్లకి వేసినాం కదా, అట్లా వేసిన సార్ నిలబెట్టకపో పర్టికులర్ గా రూట్స్ తీసుకెళ్ళి రూట్ హెయిర్స్. రూట్ హెయిర్ చూడండి ఎట్లా వచ్చింది. అది దగ్గర పెట్టదు. రూట్ హెయిర్స్, రూట్ హెయిర్ ఇట్లా పోవాలి. జూమ్ అంటారు.
అర్థమైంది కదా. రూట్ హెయిర్సే సీక్రెట్ మేడం. ని అబ్జర్వ్ చేసేది రూట్ హెయిర్స్. ఎయిర్ అంటే మన ఆవు పేడ మనం పాతకాలం ఎందుకంటాము, అంత సన్నంగా ఉంటే ఆ రూట్ హెయిర్స్ న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకొని చెట్లకు పంపిస్తాయి. చల్ల ఇది ఎవరు బూస్టోళ్ళు వెళ్ళారు అడుకోదాం రండి. ఏం లేదు, 3 నెలల్లో మీకు స్టోరీ తెలుస్తుంది, 3 నెలల్లో చరిత్ర వచ్చేస్తుంది. ఎట్లా ఇచ్చినా మీరు స్ట్రెస్కి ఇచ్చినా తెలిసిపోతుంది. స్ట్రెస్ పీరియడ్లో కూడా మనకు బొగ్గు పని చేస్తుంది. అందుకే పక్కపక్కన చేయాలి రీసెర్చ్. ఈ పొలంలో ఒకటి ఆ పొలంలో ఒకటి చేయొద్దు. ఇప్పుడు ఆడ బెండకాయలు చేసినాం కదా, అది కరెక్ట్ ఇక అంతే. ప్లస్ ఈ మడి నీళ్లు కలవద్దు, అదొకటి చూసుకో. ఓసారి పెద్ద వర్షం పడి ఇక్కడ ఉన్న ఎరువు ఇటు కొట్టుకొస్తుంది, ఎరువు ఇటు, అదొకటి కానివ్వకుండా మన సాయిల్ మన శాండ్ ఉంది సార్, ప్లస్ 2 ఎక్స్పెరిమెంట్లు చేయి. దేని దానికి అలాగ చేసి ఆ ఏరియాలో అదే, ఈ ఏరియాలో ఇది. ఈక్వల్ కాదు కదా నీకైనా, ఈక్వల్ అది కాదు. ఇప్పుడు కూడా మాకు డిఫరెంట్ కనపడుతుంది సార్. అన్చార్జ్డ్ అక్కడ ఉంది చూడండి, ఒట్టి బొగ్గు మీద ఏమన్నా ఒక మొక్క ఉందా? నువ్వు అది ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అట్లనే ఉండండి, అంతే ఉంటది, దాని రూపురేఖలు ఏం మారవు. సో ఎప్పుడైతే మనం చార్జ్ చేస్తామో, చార్జ్ చేసినప్పుడు దాని విలువ పెరుగు. అప్పుడు అన్ని అంటే బయోచార్ యాసెస్ మనకి ఏమి సాయం చేయదు, కానీ దానిలో చార్జ్ చేయటం వలన ఫెసిలిటేటర్ గా పనిచేస్తుంది. మాయిశ్చర్ ని హోల్డ్ చేస్తుంది, న్యూట్రియంట్స్ ని హోల్డ్ చేస్తుంది, పదన్ని పట్టుకుంటది, అన్ని పట్టుకొని ఎప్పుడైతే మన రూట్స్ అప్పుడు అవైలబుల్ ఉంటుంది. అందులో 2 ఉంటాయి మేడం. ఒకటేమో ఛార్జింగ్ అంటేనేమో లైక్ యూ బ్రింగ్ కంపోస్ట్. ఆ కంపోస్ట్ ఇక్కడ తేండారు, ఆడు ఉందో ఒక రందేంటి, కొంచెం చేతిలో కొంచెం తీసుకురా. ఓకే, ఇది బొగ్గు కాదు, ఓన్లీ బొగ్గు అనుకుందాం. ఇది ఫ్రెష్ బొగ్గు, లైక్ ఆడ బొగ్గు ఉంది కదా, వితౌట్ మిక్సింగ్ ఎనీ కంపోస్ట్. కొంచెం ఇది ఎరువు, ఇది బొగ్గు. ఈక్వల్గా 2 పార్ట్లు ఇట్లా వేసేయండి. దిస్ ఈజ్ ఛార్జింగ్. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే కొన్ని బెల్లం నీళ్ళు తల్లి, కొన్ని మైక్రోబ్స్ కూడా కొన్ని యాడ్ చేసి 15 days దీన్ని కలపాలి. తడిపొడిగా ఉండాలి. ఇప్పుడు ఈ తడిపొడి ఉంది, మీరు బూందీ లడ్డు చేసినా రవ్వ లడ్డు చేసినా తడిపొడి ఉంటుంది. సో ఆ టైపే కలపాలి, అంటే ముద్ద కావాలగా నీళ్లు బయటికి రావద్దు. ఇలాంటి వాతావరణం ఉంటే ఇంకా మంచిగా అవుతుంది. సరేనా? సో ఇది ఛార్జింగ్. రెండోది ఏంటంటే ఇనాకులేషన్. ఇనాకులేషన్ అంటే ఏం చేస్తామంటే ఇది బొగ్గు కదా, ఓన్లీ బొగ్గు ఇది. ఓకే, దీన్ని ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పంచగవ్య అని ఒకటి ఉన్నది, దానికి బాగా ఆక్సిజన్ ఇచ్చినాక, పంచగవ్య అయిపోయినాక ప్రొసీజర్ బాగా ఆక్సిజన్ ఇండవు 3 రోజులు తిప్పండి. లేకపోతే బబుల్స్ ఉంటాయి, మన అక్వేరియంలో బబుల్స్ ఉంటాయి కదా, నీళ్ళ గాలి వదలాలి, బాగా ఇంట్లో తిరగాలి గాలి. తిరిగినాక అప్పుడు ఈ బొగ్గను లేయండి. ఇది ఇనాకులేషన్. ఇనాకులేషన్ అంటే లిక్విడ్ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా మేడం? ఇనాకులేషన్ కి మీరు ఎంతనన్నా వేసుకోవచ్చు, వాసన రానంతసేపు ఇది పర్ఫెక్ట్ అవుతున్నట్టు. జనరల్ గా ఏమైంది అంటే ఇప్పుడు మీకు అదే మినిమం కి నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పశువులు ఉన్నాయి, పశువుల మూత్రం ఉన్నది. నేనేం చేస్తా అంటే ఆ మూత్రంతో ఒక డబ్బా ఉంటుంది, బొగ్గేస్తా. వాసన ఇంకా వచ్చింది అనుకో, ఇంకా బొగ్గేస్తా. వాసన ఇంకా వస్తే ఇంకొంచెం బొగ్గేస్తా. దాదాపుగా నేను ఈ బొగ్గు సాచురేట్ అయ్యే లెవెల్కి ఏమైతుందంటే వాసన రాదు. ఇదే కాదు, మీకు ఇప్పుడు మ్యాజిక్ లెక్క నేను చూపెట్టమంటే చూపెడతా. మీరు పెండ తీసుకొని రండి పశువుల కొట్టంలో, ఈ బొగ్గు ఉంది కదా, ఆ పెండ నీళ్ళల్లో నేను బొగ్గేస్తా. మీకు వాసన రమ్మంటే రాదు, మొత్తం గుంజేస్తుంది. దట్ ఈస్ సాచురేషన్. అర్థమైంది? అంటే ఎంతవరకు వేయాలనే దానికి ఇది లెక్క. ఇదే కాదు, కలర్ కూడా తేడా అవుతుంది. మీరు అయోడిన్ ఉంటుంది కదా మీ ఇళ్ళల్లో, ఏదైనా దెబ్బలు తాకితే పెట్టుకునే అయోడిన్, నీళ్ళల్లో 4 చుక్కలు వేసి అప్పుడు ఈ బొగ్గు ముక్కలు వేయండి, ఆ కలర్ మొత్తం గుంజేస్తుంది, తెల్లగా అవుతుంది. తెల్లగా అవుతుంది అంటే మీరు ఎంతవరకు సాచురేషన్ అనే పదం అన్నారు కాబట్టి దానికి ఇది సింపుల్ ఎక్స్పెరిమెంట్స్. ఒకటేమో వాసన రాకపోయినా మనం సాచురేట్ చేసినట్టు, రెండోది యూరిన్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. పశువుల మూత్రం కొంచెం గోల్డెన్ ఎల్లోయిష్ ఉంటుంది కదా, అందులో బొగ్గేసినప్పుడు అదంతా గుంజేసినప్పుడు మనకు వాటర్ అవుతుంది. ఎందుకంటే నైట్రోజన్కి దీనికి అఫినిటీ చాలా బాగుంటుంది. మీథేన్ అంటాం. మీథేన్ అంటే పశువుల కొట్టాలలో వచ్చే వాసన మీథేన్ అంటాము. అది కూడా మొత్తం పీలుస్తుంది ఈ బొగ్గు. సో ఈ పద్ధతి మీరు రెగ్యులర్గా మీకు చేసుకోవచ్చు. చేసుకున్నాక అప్పుడు ఏం చేయాలి, దీన్ని ఆరబెట్టుకొని మీరు ప్యాక్ చేసుకొని, మీరు ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు వర్షాలు పడ్డాకనే వేయాలి.
ఎందుకంటే ఇవన్నీ సూక్ష్మజీవులతోటి ఇనాక్యులేట్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇయర్లో ఇది తయారు చేసుకున్నా, తర్వాత 3 ఏళ్ళకి వేస్తా అంటే నడవది. నేను తయారు చేసి పెట్టుకుంటే ఆల్రెడీ ఛార్జ్ చేసిన, ఇనాక్యులేషన్ చేసిన ఇంకో 15 రోజులలో వేసుకోండి, 1 మంత్లో వేసుకోండి. కానీ ఇట్లనే వర్షానికి కుప్పలా పోసి పెడితే న్యూట్రియంట్స్ అన్ని లీచ్ అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇంకొంచెం తెచ్చి వేసి మళ్ళీ కలిపి అప్పుడు పొలానికి తీసుకెళ్ళాలి. ఎన్నడో తిన్న తిండి మీకు ఇలా బలం ఉంటుందా? ఉండదు. ఇవాళ తిన్నదే ఇవాళ బలం. సో కాబట్టి మళ్ళీ కలుపుకొని మనము చార్జ్ చేసి అప్పుడే ఇవ్వాలి. అందుకే ఇంతకుముందు ఒకరు అడిగారు మీ దాంట్లో ఒక ప్రశ్న, అదేంటంటే నేను డైరెక్ట్ బొగ్గు కొనాలేనా లేకపోతే ఇట్లా సూక్ష్మజీవాలు లేదా ఛార్జ్ చేసి ఇచ్చింది ఎవరైనా అమ్ముతే కొనాలనా అని ఒక మాట అన్నారు. నేనంటే ఏ రైతైనా కానీ బొగ్గే కొనండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కలిపిరో తెలియదు. సంవత్సరం మీద కింద కలిపింది కూడా వేస్తున్నావు, టన్ను పంపుతున్నావు పో అంటే కథమవుతాం మనం. పొలం లేని మనకెందుకు? టాబ్లెట్లు కూడా ఎక్స్పైరీ డేట్ దాటినాక వేసుకుంటే ఏమన్నా ఉంటుందా? ఆ దగ్గు మందే వేస్ట్ అవుతుంది తాగుతురు తనన్న ఇళ్ళల్లో, అవుతుందా లేదా? మరి ఎందుకు మనకు వేస్ట్ అవుతుంది? పనికిరందంతా మనకు పంపినాడు. ఈవెన్ డబుల్ రొట్టె మీద పేరు ఉంటుంది, డేట్ ఉంటుంది, దీని మీద ఏముంటుంది? అందుకని ఓన్లీ బొగ్గు తీసుకోండి. మీరు లోకల్గా ఇనాక్యులేషన్ ఒక సింపుల్ మేడం. ఇనాక్యులేషన్ అంటే మీకు పశువుల కొట్టం ఉందనుకో, బెస్ట్ మెథడ్ ఏందనంటే పశువుల కొట్టంలో చల్లేయండి ఒకటి బొగ్గు, దాని మూత్రము దాని పెండ అన్నీ కూడా అందులోకి మంచిగా సెట్ అవుతాయి. తర్వాత దానికి ఒక కాలు ఉంటుంది ప్రతి పశువుల కొట్టానికి. ఆ నీళ్ళన్నీ ఒక దగ్గరికి వెళ్తాయి, ఆడొక సిమెంట్ రింగ్ పెట్టేయండి, అందులో బొగ్గు వేసేయండి. ఆ బొగ్గును మొత్తం ఇట్లా జల్లెడ లాంటి దాంట్లో బుట్టలు వేయండి, బొగ్గేయండి. ఆ జల్లెడతోటి లేపి బయటేసుకోండి, జల్లెడతోటి లేపి బయటేసుకోండి. ఒక 2 రోజులన్నీ అందులో ఉంచండి, జల్లెడతోటి బయట మళ్ళీ ఫ్రెష్ మూత్రం వస్తుంది కదా, మళ్ళీ లేయండి, పట్టుకోండి, బయటేసుకోండి. అదంతా కూడా మీరు డైరెక్ట్ ఎరువులాగా ఆరబెట్టంటే ఎండలో పెట్టొద్దు. ఎప్పుడైనా సూక్ష్మజీవులు దీనికి కలిసిన దాన్ని డైరెక్ట్ ఎండలో పెడితే చచ్చిపోతాయి. చెట్టు కింద నన్ను ఉండాలి, లేదా వరిగడ్డని వేయాలి, లేకపోతే షెడ్ కింద నన్ను ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కానీ ఎలువకి ఇట్లా ఓపెన్గా మనం ఎప్పుడు పెట్టొద్దు. అట్లనే పెద్ద వర్షాలు వచ్చినప్పుడు కూడా ఎలువకి పెట్టొద్దు. ఏమవుతుందంటే అందులో ఉన్నాయి కొట్టుకొని పోతాయి. అప్పుడు కవర్ అన్నా కప్పాలి. అట్లని చెప్పి రోజు ప్లాస్టిక్ కవర్ కప్తామంటే నడవది. అనరోబిక్ కాదు ఇది, గుర్తుపెట్టుకోండి. ఏరోబిక్ అని అంటాం దీన్ని. ఏరోబిక్ అంటే దాని అర్థం ఏంటంటే గాలి ఉంటే, గాలి అంటే ఆక్సిజన్, మనం శ్వాస తీసుకుంటాం కదా, అప్పుడే మంచి జీవాలు ఉంటాయి. మీకు వాసన వచ్చేది మీకు నచ్చనివన్నీ కూడా చెడు జీవాలు. ఆ చెడు జీవాలు ఉంటాయి, అది కూడా అవసరము. మనకు కూడా మనిషి శరీరంలో మంచి జీవాలు ఉంటాయి, చెడు జీవాలు ఉంటాయి. ఏ పని చేస్తే 2 కూడా ప్రపంచానికి కావాలి. ఇప్పుడు బయోగ్యాస్లో మనకు చెడు జీవాలే ఉంటాయి, అనరబిక్ కదా బయోగ్యాస్ అనేది, అవునా కదా? వాసన ఫుల్ వస్తుంది, కానీ దాని పని అది వేరే చేస్తుంది ఆ పరిస్థితిలో. కానీ మట్టి అనేది మాత్రము ఎంత ఆక్సిజన్ ఉంటే అంత మట్టి అనేది ఒక గుణం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా, అందుకే ఇది కలిపేటప్పుడు కూడా కొంతమంది గుంతలేసి జేసీబీ పెట్టి తిప్పుతున్నారు. అట్లా చేయకండి, అక్కడిక్కడ కొట్టుకోబోతుందని నేను చూసిన. పెద్ద కుంట కొట్టి దాని నిండా మొత్తం నింపి చేస్తారు. అట్లా చేయకండి. ఇట్లా ఏరోబిక్ కోసి మొత్తం స్లోగా దీంట్లోకి అబ్జర్వ్ అవుతాడు చేసు. సో అదే తర్వాత ఇంక ఎక్కువ తక్కువ అంటే మొత్తం బయసారి నింపి పిల్లలందరినీ, అది మాత్రం ఈ సీజన్లో భలే ఎఫెక్ట్. నాకైతే మిరప చెట్లకి వేసినా ఇట్లా ఫుల్గా వస్తుంది. సో అది చాలా ముఖ్యం. ఏమి లేని పక్షంలో అది కూడా చేయొచ్చు. అది కూడా వాసన రాదు కదా. ఇప్పుడు ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రతిసారి లేవాలి, పక్కన బకెట్ పెట్టారు, బకెట్ అదే చేస్తున్నా. మా ఇంట్లో పిల్లులకు కూడా ఇదే వాడతా. పిల్లులు గలీజ్ చేస్తాయి కదా, బొగ్గేయాలి. కుక్కలకు పిల్లులకు మళ్ళీ అది ఎరువు అవుతుంది. పశువులకు పశువుల కొట్టాలి, అన్ని వాడచ్చు. మీరు హెయిర్లు చూడవచ్చు ర్యాండమ్గా, ఇవన్నీ వీడ్సే కదా, బట్ వాటి హెయిర్ చూడండి. హెయిర్ అంటే అర్థమైందా? సన్న హెయిర్లు ఎట్లా వస్తున్నాయో ఇట్లా కనబడదు. మీరు వేరే చోట గడ్డి ఉంటే వీకండి, ఇంతగానం కనబడతాయా? భూమి మీద ఉంటే కనబడదు. ఇగో వేరే చెట్లు బీగుదాం కొన్ని 4-5 ట్రెండ్. ఇగో ఇది నల్ల తుమ్మ, ఇగో దీని వేరు చూడండి ఎట్లుందో, ఎంత పొడి వచ్చింది చూసిర్రా? ఇగో దీని వేర్లు చూసిర్రా? తీయగా ఉంటుంది. దీని వాసన మీరు చూడండి, ఈ వేర్ల వాసన తీయగా ఉంటుంది. ఎప్పుడన్నా మనం సూక్ష్మజీవులు కలపాలంటే బయటికి తెచ్చినా కానీ ఈ తీయతని ఉన్న వేర్ల మట్టినే కొట్టాలి, దీని మీద ఇట్లా కొట్టాలి. అర్థమైందా? ఇంట్లోనే ఎప్పుడైనా ఎక్సూడ్ చేస్తాయి అంటే దాని షుగర్ అనేది తీపి పదార్థాన్ని వేర్లు ఇస్తుంటాయి. అందుకే జీవాలు ఎక్కువ వేర్లా కానుకొని ఉంటాయి. అర్థమైందా? సో ఇట్లా పెట్టి కొట్టాలి మనం.
ఎప్పుడైనా కానీ. ఇది అది మేక ఎరువులో, ప్యూర్ మేక ఎరువు అది. ఇది బయోచార్ ఎరువులో అంటే సో దానికన్నా ఈవెన్ పెంట ఎరువు దానికి ఓన్లీ ఎరువు ఇది. అది బొగ్గుంది, కలర్ తెలుస్తుందా? కలర్ తెలుస్తుంది కదా, అంతే. అది నల్లగా ఉంది కాబట్టి కనీసం దాన్ని గుర్తుపట్టి దానికి ఇంత మర్యాద ఇస్తున్నాం. అది తెల్లగా ఉంటే సెట్ అయింది చూడండి. చూడండి దాని బలం ఇదే కాదు, వేర్ల సైజు కూడా చూడండి. ఇట్లా ఒక చెట్టు వీక్తే, ఇది ఒక చెట్టు కదా, ఒక దంటు వీకండి, ఈడ ఒక దంటు వీక్దాం. ఏం కాదు, ఆ కష్టం కూడా తెలవాలి. తీకో అది అన్నది వచ్చింది. ఈ దంటు వీక్ మంచిది. దంటది రాదంత ఎందుకంటే చాలా పెద్దగింది కాదు. వచ్చింది, ఇగో దంట వచ్చింది. ఇగో అందాజు పొంటి చూడండి, లావు చూడండి, ఇగో వేర్లు చూడండి, ఇప్పుడు బాగా కనబడుతుంది. చూసిర్రా? ఇగో అర్థమైందా? చూడండి ఎంత లావు ఉందో చూడండి. ఇదొకటి ఇగో ఇగో చూడండి, ఇగో అర్థమైందా? చూసిర్రా వేర్లు? బ్రషెస్ ఇంకొన్ని రోజులు అయితే విగ్గుల్లోకి పెట్టుకొని తిరుగుతారేమో. వేర్లే బలమమ్మ. ఇదే కాదు, ఈ సైడ్ ఏర్లు కూడా ఎట్లా ఉరికొస్తున్నాయి చూడు. ఇగో చూసిర్రా? సైడ్ ఏర్లు కూడా ఉరుకుతున్నాయి. మీకు పల్లీలు కూడా బాగా వస్తాయి బొగ్గుల. పల్లీలు లోపడుకోవాలి కదా, అదే అండి. పల్లీలు కూడా బాగా వస్తాయి. రూఫ్ టాప్ గార్డెన్ మేడం అక్కడ మీకు రూఫ్ టాప్ కి ఇంక డబల్ త్రిబల్ చేయొచ్చు. రూఫ్ టాప్ గార్డెన్ లో అంటే ఇంకా బరువు ఉండదు, మీ రూఫ్ కూడా అనిపోదు, బరువు ఎక్కదు. మీకు వేడి కూడా తగ్గుతుంది మేడం. బొగ్గేసారు కాబట్టి టెంపరేచర్ ఉంటది కదా, ఎండాకాలం టెంపరేచర్ అది తగ్గుతుంది మీకు. అట్లా మీ నీళ్లు కూడా కన్జర్వేషన్ అయితే, ఎక్కువ నీళ్లు వేస్టేజ్ కాదు. రూఫ్ టాప్ నర్సరీస్ చిన్న చిన్న దాంట్లో ఏమంటే మనం అన్ని భూముల్లో వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏముంటే దాన్ని రండి సరే ఇక్కడ చెప్పండి. ఓన్లీ బొగ్గుల చెట్లు కూడా మొలవాయని చెప్పడం మేడం స్టోరీ అది. ఒక్క నిమిషం, ఓన్లీ బొగ్గుల మొత్తం ఓవరాల్ ఇంటర్వ్యూ ఇంది అండి. వెళ్ళిపోతాం మనకు కూడా. ఇది ఓన్లీ బొగ్గు మీద ఏం రాదు అనేది, ఓన్లీ బొగ్గు పైరాలసిస్. సార్ అసలు ఎట్లా తయారు చేస్తారు సార్ ఇది? మళ్ళీ మన ఆ బొగ్గు పనికి వస్తుందా? ఇప్పుడు మన సింగరేణి బొగ్గు ఉంటుందా, దానికి దీనికి? ఇది కట్టె బొగ్గు అంటారు. ఇది మామూలుగా సాధారణంగా పైరాలసిస్ అనేది తక్కువ ఆక్సిజన్ కండిషన్లా లేదా కంబషన్లా కూడా, ఈవెన్ మన పొయ్యిల కట్టెలు కూడా ఇన్ని నీళ్ళు వస్తే బొగ్గు అవుతుంది ఆ రకం కూడా. లేదా గ్యాసిఫైయర్ అని ఇంకో టెక్నాలజీ ఉంటుంది. సో ఈ 3 రకాల పద్ధతులలో బొగ్గు అనేది తయారవుతుంది అన్నట్టు. సో ఇది మామూలుగా 500-600 మధ్యన డిగ్రీల టెంపరేచర్లు ఉన్న బొగ్గుకి బయోచార్ ఏదైతే మనం ఒక క్యారెక్టరిస్టిక్స్ అంటామో ఆ విలువలు ఉంటాయి. అంటే ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది అనేది విలువ. అయితే ఇది మట్టిలో వేసినప్పుడు అన్ని విధాలుగా కూడా అది భూమికి మనకు సత్తువ ఇండైరెక్ట్గా, అంటే ఇది ఉన్నందుకు ఏమైతుందంటే మనం వేసిన ఎరువులన్నీ కూడా ఇది పట్టుకొని చెట్టుకిస్తుంది, తేమను పట్టుకుంటుంది. అట్లనే భూమిలోకి నుంచి వచ్చే ఎమిషన్స్ తగ్గిస్తుంది, భూమి యొక్క టెంపరేచర్ని తగ్గిస్తుంది, సూక్ష్మజీవాలని ఎన్నో రేట్లు పెంపొందిస్తుంది. సో అట్లా మనకు టోటల్గా ఒక పర్యావరణం ఏదైతే ఉంటుందో, జీవ వైవిధ్యంతో కూడిన మట్టి పర్యావరణము, లేదా మట్టిలో ఉండాల్సిన గాలి కానీ, ఆ మట్టిలో ఉండాల్సిన ఈ మాయిశ్చర్ కానీ, అన్ని పర్యావరణాలు అన్నిటిని కూడా పెంపొందించి మనకు భూమిని మంచి చేసి దాని ద్వారా చెట్లను కూడా పెంపొంది. ఆ బొగ్గేమో రాక్షస బొగ్గ అంటారు. అది వెనకటికి ఎప్పుడో జమానాల్లో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కింద ఎప్పుడో చచ్చిపోయిన జీవాలది. ఆ బొగ్గు భూమిలో ఉండిపోయింది, దాని మీద మట్టి పడ్డది, అది గట్టిగా అయింది. ఇగో ఇది ఎగిరేస్తే అల్కగా ఉన్నది, ఆ బొగ్గు రాయి లెక్క ఉంటుంది. మనం ఎవరినైనా కొట్టినా మస్తు దెబ్బ తాకుతుంది, ఈ బొగ్గు తాకది. అంటే ఇది హల్కగా ఉంటుంది. ఏంటి ఇంట్లో రంధ్రాలు ఉన్నాయి కదా, సూక్ష్మ రంధ్రాలు, అవి చాలా ఎక్కువ ఉంటాయి. అట్లనే అందులోనేమో కలుషితాలు అట్లనే ఉండిపోతాయి, ఎందుకంటే భూమిలో తయారైంది కాబట్టి. ఇదేమో భూమి మీద మనం గాలి పెట్టినప్పుడు ఆ పొగలనే ఆటోమేటిక్గా మనం పైరో గ్యాసెస్ అంటాము, ఆయిల్స్ కానీ అవన్నీ కూడా బయటికి వచ్చేసినందుకు దీని యొక్క రంధ్రాలు అయితే సాంద్రత ఉంటుందో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఉన్నందుకు మనకు ఆ రంధ్రాల ద్వారానే మనకి ఒక సర్ఫేస్ ఏరియా అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఒక 5 గ్రాముల బొగ్గు కూడా ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంతా సర్ఫేస్ ఏరియా క్రియేట్ అవుతుంది. దీని ద్వారానే మనకి ఇన్ని లాభాలు చేకూరుస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, దాంతోటే మనకు ఆ లాభాలన్నీ వస్తున్నాయి అన్న. మీరు వాసన చూడవచ్చు, ఏముండదు.
ప్యూర్ బొగ్గు కదా, ప్యూర్ బొగ్గుల వాసన ఉండదు కదా. ఉంటాయి సార్, కొంచెం తేడా ఉంటాయి. పత్తి కట్టే బాగానే ఉంది మీకు, అట్లా ఒక్కొక్క దాంట్లో అవును కొంచెం తేడా ఉంటుంది, బట్ పత్తి కట్టే ఓకే. అట్లా మనము కొంచెం చేసుకోవచ్చు, అది ఇంకా ఓకే. కానీ మీకు రేట్ ఎక్కువ ఉంటుంది, అది అన్నీ చూసుకోవాలి కదా లెఫ్ట్ రైట్. ఇప్పుడు బాస్మతి బియ్యం మంచి అంటే మంచి అంటాను, అదే రోజు బిర్యానీ తినేటోళ్ళకి ప్రాబ్లం లేదు. మేము అన్నిట్లో కంపోస్ట్ కూడా బయోచార్ కలిపేసి స్మెల్ చూడండి, స్వీటెస్ట్ ఉంటుంది అంటే ఇలా మైక్రోబ్స్ ఎక్కువ ఉంటాయి. స్మెల్ చూడండి, తినబుద్ధి అవుతుంది. ఇది హౌ టు ఐడెంటిఫై మైక్రోబ్స్ అంటాం కదా. ఏ వేరు దగ్గర ఎక్కువ జీవాలు ఉన్నాయంటే మీకు ఈ స్మెల్ రావాలి. లెగ్యూమ్స్కి ఇలాంటిది ఎక్కువ వస్తుంది, అదర్వైజ్ కూడా మేము టెస్ట్ చేస్తే. స్మెల్ చూడండి, అట్లే కొన్ని గ్రాస్లలో కూడా వస్తుంది. మళ్ళీ ఇలా తేడా ఉంది చూడండి, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇదంతా ప్రాక్టీస్ చేయాలి, ఇంట్లో జీవాలు ఎక్కువనే అని. ఈ పార్థీన్యం తిట్టుకుంటాం కానీ ఒక్కోసారి ఇది కూడా బాగానే ఉంటుంది. చూడండి, దీన్ని తిట్టుకుంటాం కానీ అందుకే ఇట్ ఈస్ లివింగ్ లైక్ ఎనీథింగ్. అంటారు కదా కమ్యూనికేషన్ తోటకూర సో ఇంకొక మెథడ్ అండి, భూమిని మట్టిని ఎట్లా లివింగ్ సాయిల్ చేయొచ్చు అని. ఎవరికైతే ఆవులు ఉన్నాయి వాళ్ళు ఒక మట్టి, తర్వాత ఒక పేడ నీళ్ళు, తర్వాత ఒక లేయర్ ఆఫ్ ఆయిల్ కేక్, తర్వాత బెల్లం నీళ్ళు, ఇవన్నీ వేసిన తర్వాత అట్లా లేయర్స్ వేసినాక కేక్స్ నేను 30 కిలోలు ఏమేసానండి. అంటే ఒక బెడ్ చేసిన, 1 మీటర్ బెడ్ చేశాను, ఒక 3 ఫీట్ మీటర్ వెడల్పు, పొడవు ఎంత చేసుకోవాలి. దానిలో ఇత్తనాలు చల్లాలి మీద, చల్లిన తర్వాత దాన్ని కలిపేసాను. మాయిశ్చర్ అనేది ఇంపార్టెంట్. ఇంకా మన లైఫ్ లేని సాయిల్, లిమిట్ సాయిల్, దాన్ని ఎక్కడ అప్లై చేసుకుంటాం, లేకుంటే ఎక్కడైతే బెడ్ తయారు చేస్తున్నాం. ఇగో ఇది ఫంగస్ ఉంది కదా, ఇది చాలా ఎక్కువ అవుతుంది బయోచార్ ఉన్నప్పుడు. ఇది చాలా పెరుగుతుంది బయోచార్ ఉన్నప్పుడు, గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు కాదు, నిజంగా బయోచార్ వేసిన ఫీల్డ్కి వెళ్ళి మనం చెక్ చేస్తే ఇలాంటి ఫంగస్ ఎక్కువ కనబడుతుంది. ఇది కావాల్సింది, ఇది లేనిది పెద్ద చెట్లు ఉండేవి. మీ కొత్తిమీర కరేపాకి ఇది అవసరం లేదు, అన్ని చెట్లకి ఇది పెరగాలి రేషియో. దాంట్లో కల్చర్స్ వేయచ్చు సార్, అవన్నీ మీ ఫామ్లో మీ సీక్రెట్ మాకు చెప్తారా? సక్సెస్ అయితే అట్లా నేను అనేది నిజంగా చేసుకోండి అంట, మీరు లోకల్గా చేసుకోండి, అదే కరెక్ట్. అండ్ ఇట్ నీడ్ నాట్ బి రెప్లికేటెడ్. మనము యూరియా లెక్క యూనిఫామ్ చేయబోతేనే ప్రాబ్లం పెరుగుతాయి ప్రపంచంలో. మీరు మీకు తగ్గట్టు మీ లోకల్ అడాప్టబిలిటీ అంటాం కదా, అది చేసుకోవాలి, అది కరెక్ట్ కదా. రండి, ఇది అరణ్యదే, మనోళ్ళదే ఫామ్. ఫంగస్ పెద్దగా ఉంది. ఈ ఉప్పలమ్మ గిప్పలమ్మ అంటారు, రకరకాలు ఉంటాయి. అవును మేడం, నీళ్ళు ఉన్నది చూడండి. ఈ కార్బన్, ఇప్పుడు పత్తి కట్టెల్లో కార్బన్ ఉంది కాబట్టి ఈ ఫస్ట్ ఫంగై చేంజ్ చేస్తుంది, మెత్త చేస్తుంది. దాన్ని మెత్త చేసినాక అన్ని మైక్రోబ్స్ వచ్చి దాన్ని మీ స్మాల్ పార్టికల్స్ గా. మాయిశ్చర్ అంటే తొందరగా అవుతుంది, మాయిశ్చర్ లాగితే ఇయర్స్ పడుతుంది, కష్టం. కరెక్ట్ మీకు ఫంగై వస్తుందంటేనే పర్ఫెక్ట్ ఏంటంటే మాయిశ్చర్ కార్బన్ ఈక్వల్ ఉన్నట్టు, మంచిగా సరిపోని ఉన్నట్టు కొంచెం ఉండాలి, అప్పుడే ఫంగై వస్తుంది. సరిపోని టైంలోనే, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మళ్ళీ అది రాదు. అవును, మనకి మష్రూమ్స్ కూడా చూడండి, వర్షాకాలంలోనే మనకు పుట్టుకొక్కలు తినేవి కూడా ఆ టైంలోనే వస్తాయి. హార్డ్ వుడ్ తో చేసిన కంప్లీట్ వుడ్ అది కంపోస్ట్ మేడం. సో మనం ఇప్పుడు ఇట్లాంటిది వేసినాం అనుకోండి, ఒకసారి వేసేస్తే ఆర్చర్డ్స్ కి అన్ని షడ్ చేసి కంపోస్ట్ చేసాము. ఇనాక్యులెంట్స్ ఏంటి, జీవామృతము, పేడ నీళ్లు అవన్నీ వేసాము. వేయటం వల్ల లాస్ట్ జూన్ లో మొదలు పెట్టాము, ఈ జూన్ కల్లా పర్ఫెక్ట్ అయింది. 1 year పట్టింది. అంటే ఆ రైనీ సీజన్ లో మొదలు పెట్టాం కాబట్టి మళ్ళా మధ్యలో మోయిశ్చర్ ఇవ్వటం వల్ల అంతా కొద్దిగా తక్కువ అయింది. 1 year పట్టింది. ఇంకా అది మనం ఆర్చర్డ్స్ లో వేసాం అనుకోండి 3 years 4 years వరకు పనిచేయదు. అది బయోచార్తో కలిపేసాం అనుకోండి ఇంకా 100%. ఒక 4 years మనం ఏం వేయకున్నా ఫ్రెష్ చేయొద్దు. అప్పుడు ఏమైందంటే కార్బన్ ఎక్కువ ఉన్నప్పుడు నీకు ఆల్రెడీ చెట్టు న్యూట్రియన్స్ అందియదు, తీసుకుంటది. కార్బన్ డీకంపోజ్ కావటానికి ఇట్ టేక్స్ నైట్రోజన్. అప్పుడు ఏంది మనకు చెట్టుకు అవైలబుల్ ఉండదు. ఎప్పుడు కార్బన్ ఫ్రెష్ డీకంపోజ్ అయిన తర్వాతనే మనం చెట్లకి వేయాలి, అప్పుడు మాత్రమే చెట్టుకు అందుబాటులో ఉంటది. ఫ్రెష్ వేయొద్దండి, మనం ఫ్రెష్ వేయకుండా అంటే మల్చిలాగా వేసిరేమో మీద వేస్తే ఓకే. అది యూజువల్ గా కోల్డ్ కంట్రీస్ లో ఎక్కువ ప్రాక్టీస్ ఉంటది మల్చిలాగా వేయడం. మీద ఉంటే మీదనే ఉంటాయి. పర్పస్ ఏంటి, న్యూట్రియంట్స్ కోసం మల్చింగ్ కోసం వేసినా గానీ మీ చెట్టు దగ్గర న్యూట్రియంట్స్ తీసుకో.
స్లోగా తీసుకుంటది, బట్ ఎంతైనా మీదనే ఉంది, కొంచెం బెటర్ ఏమో. ఇంకా కలుపులు రాకుండా ఉన్నవేమో కానీ అదే. న్యూట్రియంట్స్ మాత్రం లాస్ ఉంటుంది. కొంచెం బెటర్ ఏమో. సో అట్లా మనం ఏ వుడ్, ఏ లెగ్యూమ్ వుడ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్లైరిసిట్స్ సుబాబులు ఉందనుకోండి, అది ఫాస్ట్ గా ఎనీ లెగ్యూమ్ వుడ్ ఫాస్ట్ డికంపోజ్. ఎనీ స్ట్రాంగ్ హార్డ్ వుడ్ అది వేరే. మళ్ళీ మనం షెడ్డింగ్ చేసేటప్పుడు కూడా నీమ్ది వేరే చేసుకోవాలి, మిగతా అన్ని వేరే చేస్తాం. ఎనీ స్ట్రాంగ్ వుడ్స్ నీమ్ది ఏమైందంటే మైక్రోబియల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు కాబట్టి దాన్ని సపరేట్ చేసుకోవాలి. మనము మళ్ళీ ఎరువు వేసుకునేటప్పుడు దాన్ని 1% 2% కలుపుకొని ఫంగల్ డిసీజెస్ రాకుండా, సాయిల్ బాండ్ డిసీజెస్ రాకుండా మళ్ళీ దానిలో కలుపు. సో సేమ్ ఇట్ ఇస్ లైక్ పిక్లింగ్, సాల్ట్ అండ్ అదర్ థింగ్స్ ఎట్లా మనం ఇది డిఫరెంట్ రెసిపీ. అసలు అదే ఉండాలి, బేస్ ఉండాలి మన దగ్గర. కార్బన్ అనేది ఉంటే దాన్ని ఏ రకంగా కన్వర్ట్ చేస్తాం. మన దగ్గర వచ్చిన కార్బన్ ని జనమంది ఏం చేయాలో తెలియకని మాకైతే ఇది బంగారం లాగా అనిపిస్తుంది. పెరిగింది అట్లా పడేసేది కల్చర్. ప్రతిసారి మనం బయట నుంచి తెచ్చి పెంచుకోవాలి. ఒక బయోమాస్ ఇట్లా ఉన్నప్పుడు కట్ చేసుకొని, ఇప్పుడు రైనీ సీజన్ కట్ చేసి కొన్ని మోర్ కటింగ్ మోర్ షూట్స్. ఇప్పుడు ఇది ఉందనుకోండి, నువ్వు కట్ చేయకుండా పెద్దగా ఎక్కువ పర్పస్ అది. దాని పర్పస్ ఏంటి? చాలా సార్లు కట్ చేసుకుంటే చాలా సార్లు రావటమే. మన ఆర్ట్ సైడ్స్ ఒక దగ్గర చేసుకొని సమ్మర్ టైంలో బయోచార్ చేసి షడ్డర్ లేదు నా దగ్గర, మళ్ళీ అంత ఖర్చు పెట్టలేను, దాన్నే బయోచార్ బయోచార్ అవన్నీ మళ్ళీ సెపరేట్ చేయాలి కదా. యూనిఫామిటీ ఇంపార్టెంట్. ప్రతి ఊడిదవుతుందో ఒకటి చెప్పారు కాబట్టి షెడ్డింగ్ ప్రైస్ అన్ని ఒక సైజు అంటే గ్రేడింగ్ అనేది అవసరం. లేబర్ మనం చేయడానికి అవునవును లేబర్ అది ఉంది అన్ని. ఎందుకు ఏది చేసినా లేబర్ ఉంది. లేబర్ ఇవాళ రేపు మెన్యూర్ అంటేనే ఎక్స్పెన్సివ్ అఫేర్. సో ఏది మనం అదే నాకు మామిడి చెట్టు ఉంది, నేను దీన్ని చాప్ చేస్తా. ఒక ఫ్రూట్ ట్రీ ఉందనుకో, ఇది ఏమంటారు నర్సింగ్ ప్లాంట్. ఈ నర్సింగ్ ప్లాంట్ కి ఇది నర్సింగ్ ప్లాంట్, దాని నీడ్స్ ని మనం తీరుస్తున్నాం. సో ఆ రకమైన అంటే ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, పెద్ద చెట్లని డ్రాప్ వేసేసి వదిలిపెట్టేసి భూమిలో ఉండిపోతాయి ఫ్రెష్. అంటే ఇది గ్రీన్ కదా మేడం, వుడ్ ఏమో మేడం అన్నట్టు చిప్పుడు. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఇదేం మల్చు, అదేమో ఫంగస్ కోసం మనం స్పెషల్గా యాడ్ చేస్తున్నాం.